హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి విలేజ్ స్టైల్లో చేపల కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఎమ్మీ ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో మీరు చేయండి ఫ్రెండ్స్, ఎమ్మీ ఉంటుంది. ఎప్పుడు ఇదే స్టైల్లో చేయడానికి మీరు ఇష్టపడతారు. నేను చేసేది మా ఇంట్లో మా వారికి, మా రిలేటివ్స్ అందరికీ చాలా ఇష్టం. ఎలా చేయాలో ముందుగా చూద్దాం. చేపల్లో ముందుగా కల్లుప్పేసి 3-4 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న దాంట్లో ఆ చేపల్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని, కారం వేసుకుని మంచిగా దాన్ని మిక్స్ చేసుకుని ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలా చూసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కకు చాలా బాగా పడుతుంది. తర్వాత బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అవుతుంది అనగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చేపల కూరలో మంచిగా పట్టుంటుందన్నమాట. ఆ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదన్నమాట. తర్వాత టమాటాలను కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. మనం గ్రేవీగా కావాలన్నప్పుడు మనం ఇలా టమాటాలు పేస్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒకసారి లిడ్ పెట్టాలి. లిడ్ పెట్టి కొంచెంసేపు ఆగిన తర్వాత ఇలా నూనె అంతా పైకి తేలుతుండగా మనం దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందే చేపలకి కొంచెం ఉప్పు పట్టించాం కాబట్టి సరిపడా చూసుకుని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. మంచిగా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కారం కూరకు సరిపడా వేసుకోవాలి. ముక్కలకు ముందే కలిపి పెట్టాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం చేపలు వేసి దాంట్లో టీ గ్లాస్ వాటర్ వేసి బెండకాయ ముక్కలు కూడా వేసి మంచిగా అవి మరుగుతున్నప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి. వాటర్ టీ గ్లాస్ వేసుకోవాలి. అలా చేయడం వల్ల మొత్తం మంచిగా పట్టు ఉంటుందన్నమాట. తర్వాత ఈ చింతపండును కూడా వేసుకుని మంచిగా మరుగుతుండగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకుని లిడ్ పెట్టుకుని కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత మంచిగా మనం అలా మరుగుతూ ఉన్న దాంట్లో మనం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్ మసాలాలు వేసుకోవాలి. అప్పుడు చాలా చాలా బాగుంటుంది చేపల కూర. మసాలాలు కాకుండా ఈ 4-5 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎమ్మీ అయిన చేపల కూర రెడీ. నా స్టైల్ ఒకసారి చేసి చూడండి. అసలు ఆ కూర అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన వదిలి ఒక వేడి వేడి అన్నంలో అసలు వేసుకుని తింటుంటే అసలు ముద్దకి మనం స్వర్గం చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చేయండి ప్లీజ్. నా ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఎలాంటి కుకింగ్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా నేను చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.